హాయ్ గైస్, ఇంటికైతే వచ్చేసాం మనం. సో ఇంట్లో అటు ఇటు తిరగడంతో అయిపోయింది. ఇప్పుడు దీని పేరు ఆప్టిమస్ ప్రైమ్. ఈరోజు దీన్ని క్లీన్ చేద్దాం మనం. ఇది ఒక పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్. ఇది డైలీ దానికదే క్లీన్ చేసుకుంటుంది. కాకపోతే దీన్ని వన్స్ ఇన్ వైల్ మనం క్లీన్ చేసుకోవాలి. ఇది బేసిక్గా డస్ట్ అంతా కలెక్ట్ చేసి వస్తుంది. సో ఇక్కడ ఒక స్విచ్ ఉంది. ఈ స్విచ్ ప్రెస్ చేసామంటే కంప్లీట్గా ఆఫ్ అయిపోతుంది. అది ఆఫ్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా తీసామంటే ఇక్కడ డస్ట్ కలెక్ట్ అవుతుంది. చూసారా ఎంత డస్ట్ ఉందో? ఈ డస్ట్ అంతా మనం దీంట్లో వేసేసుకోవచ్చు. సో దీన్ని ఓపెన్ చేయడం ఎలాగంటే ఇలా ఇందులో ఫస్ట్ కవర్లో పెట్టి ఇలా అన్నా అంటే ఓపెన్ అయిపోతుంది. సో చూడండి, క్లీన్ అయిపోయింది. దీన్ని మేము ఎలా యూజ్ చేస్తామంటే రాత్రి పడుకునే ముందు దీన్ని ఆల్రెడీ షెడ్యూల్ చేసేసాం. సో ఎవ్రీడే నైట్ ఆటోమేటిక్గా ఇది రన్ అవుతుంది అండ్ డస్ట్ కలెక్ట్ చేస్తుంది ఇక్కడ. అండ్ దీంట్లో ఫిల్టర్ కూడా ఉంటుంది. ఇది ఎయిర్ ఫిల్టర్. దీన్ని కూడా ఇలా ఇలా కొట్టేసామంటే క్లీన్గా అయిపోతుంది. మళ్ళీ దీన్ని పెట్టేయచ్చు. అయిపోయింది. సో ఇది క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఇది క్లీన్ చేసుకోవాలి. ఈ బ్రిజిల్స్ కొంచెం క్లీన్ చేసుకోవాలి మనం ఎప్పటికప్పుడు. 1 minute, ఇప్పుడే వస్తా. సో ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఈ క్లాత్ ఇక్కడ తుడవడానికి, ఇక్కడ డస్ట్ ఉంది కొంచెం. పాపం దీన్ని ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను నేను. ఇలా సరదాగా క్లీన్ చేసేస్తే కొంచెం నీట్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ అన్ని సెన్సర్లు అవి ఇవి ఉన్నాయి. సో ఫస్ట్ ఈ క్లాత్ని కింద వేసేసి దీన్ని పెడదాం. దీనివల్ల దీనిపైన డైరెక్ట్గా స్క్రాచెస్ పడకుండా ఉంటాయి. ఇప్పుడు ఇది క్లీన్ చేయాలి. ఇది యాక్చువల్గా రొటేట్ అవుతుంది అనమాట. సో ఇది వెళ్తున్నప్పుడు ఇది ఇలా ఇలా రొటేట్ అవుతూ డస్ట్ అంతా పుల్ చేస్తుంది బేసిక్గా. దీన్ని యాక్చువల్గా స్పేర్ ఒకటి ఇచ్చాడు, కానీ బాగానే నడుస్తుంది కదా అని మేము ఇలాగే వాడుతున్నాము. ఇది ఆల్మోస్ట్ 1-2 years నుంచి వాడుతున్నాం మేము. బేసిక్గా మీరు డైలీ ఇల్లు ఉడ్చుకోవాల్సిన పని ఉండదు, వర్క్ తగ్గిపోతుంది, అట్లీస్ట్ ఆ పార్ట్ ఆఫ్ ద వర్క్. అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడం మంచిదే, కాకపోతే ఇది ఏంటంటే విజిబుల్ డస్ట్ మొత్తం ఇది పుల్ చేసేస్తుంది. సో బెస్ట్. సో ఇంట్లో అందరూ వర్క్ చేసుకునే వాళ్ళే ఉంటే డైలీ ఊడ్చుకోవడం కొంచెం కష్టం అవుతుంది అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. కాకపోతే దీన్ని వీక్లీ వన్స్ ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది యాక్చువల్గా ఐ లైఫ్ కంపెనీది. వీడియో. సో ఇది ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. మీరు ఎంత ట్రై చేసినా కానీ కొంత డస్ట్ ఉంటుంది. దీన్ని 100% మనం క్లీన్ చేయలేము, బట్ అయినంత వరకు క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఇదే పుల్ చేస్తుంది బేసిక్గా డస్ట్ని కలెక్టర్లోకి. నెక్స్ట్
ఈ ప్రిజిల్స్ ఏం చేస్తాయంటే బేసిక్గా డస్ట్ని ఇలా లోపలికి పుష్ చేస్తుంది. ఇది ఇక్కడ ఉండి లోపలికి గుంజేస్తుంది డస్ట్ని ఇలా తిరుగుతూ. సో ఇక్కడ బేసిక్గా హెయిర్స్ అవి ఇరుక్కుంటూ ఉంటాయి ఇలా. సో ఈజీ. ఇది మెయిన్గా ఎలా యూస్ఫుల్ అవుతుందంటే మీరు బయటికి వెళ్ళినా లేదా ఆఫీస్లో ఉన్నా, మీరు ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యే టైంకి దీన్ని రన్ చేశారనుకోండి మీ మొబైల్ యాప్ నుంచి, మీరు ఇంటికి వచ్చే వరకు క్లీన్ చేసేసుకుంటుంది. ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి బేసిక్గా. ఇది మిడ్ మోడల్ అనొచ్చు దీన్ని. దీంట్లో హై ఎండ్ మోడల్స్ కూడా ఉన్నాయి. అవైతే మీరు డైరెక్ట్ ఇల్లు మొత్తం మ్యాప్ చేసుకుంటుంది. దానికి లైడార్ సెన్సర్స్ ఉంటాయి. సో ఇల్లంతా మ్యాప్ అయిపోతుంది. మ్యాప్ అయిపోయిన తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లంతా మ్యాప్ అయిన తర్వాత మీరు అన్ని ప్లేసెస్కి రూమ్ నేమ్స్ అప్డేట్ చేసుకోవచ్చు యాప్లో. దాని తర్వాత మీరు డైరెక్ట్ యాప్ నుంచి జస్ట్ ఆ రూమ్ని సెలెక్ట్ చేసి క్లీన్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ రూమ్ ఒక్కటే క్లీన్ చేయాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా యాప్లో చేసుకోవచ్చు. అది ఓన్లీ డ్రాయింగ్ రూమ్ క్లీన్ చేసి మళ్ళీ ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళి అటాచ్ అయిపోతుంది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటి అంటే అడ్వాన్స్డ్ కాదు, లో ఎండ్ కాదు, మీడియంది. సో ఇది దీంట్లో మ్యాపింగ్ ఫీచర్ లేదు, బట్ ఇది ఏం చేస్తుందంటే రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటుంది. అండ్ మనకి మ్యాక్సిమం పీపుల్కి ఇది సరిపోతుంది. మేము నార్మల్గా ఏం చేస్తామంటే రాత్రిపూట ఆన్ చేసి పెట్టేస్తాము. ఎవ్రీడే నైట్ స్కెడ్యూల్ సెటప్ చేసి పెట్టేస్తే ఎవ్రీడే ఒకటే టైంకి స్కెడ్యూల్ రన్ అయ్యి ఇల్లంతా క్లీన్ చేసుకుంటుంది. కాకపోతే మీరు ఒక్కటి ఏం చూసుకోవాలంటే కింద ఏం కిందన అంటే ఫ్లోర్ పైన ఏం ఉండకూడదు. మీరు అన్నీ తీసి పైన పెట్టేసేయాలి. ఫ్లోర్ అంతా క్లీన్గా ఉంటే ఇది క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, సో అయిపోయింది ఇది. నెక్స్ట్ దీన్ని ఇలా పెట్టి కనెక్ట్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ స్విచ్ ఆన్ చేసేస్తున్నాను. డస్ట్ అంతా దీంట్లో కనెక్ట్ అయిపోయింది. ఓకే, కాకపోతే దీన్ని మీరు 2-3 డేస్కి ఒకసారి లేదా మేబీ వీక్లీ వన్స్ చేసుకున్నా పర్వాలేదు. మీరు దీన్ని ఎన్నిసార్లు రన్ చేస్తారు దాన్ని బట్టి మీరు ఎన్నిసార్లు క్లీన్ చేసుకోవాలి అనేది ఉంటుందన్నమాట. మీరు దీన్ని డైలీ రన్ చేస్తే ఒకవేళ 2-3 డేస్కి ఒకసారి డస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. లేదా అందులో డస్ట్ ఫుల్గా ఉందంటే డస్ట్ కలెక్ట్ చేయలేకపోతుంది మిషన్. సో క్లీన్ చేసి పెట్టడానికి కుదరదు. ఇప్పుడు మిషన్ ఆన్ అయిపోయింది. ఇందులో కూడా బటన్స్ ఉన్నాయి యాక్చువల్గా. చూడండి ఎలా రన్ అవుతుందో. ఇక్కడ కింద నుంచి సక్ చేస్తుంది, సైడ్స్ నుంచి ఎయిర్ బయటకి పుష్ చేస్తుంది అన్నమాట. సో ఇలా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ మీరు దీన్ని రిమోట్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఇదే రిమోట్ అన్నమాట. దీన్ని పాజ్ చేసేసాను నేను ఇప్పుడు చూడండి, కార్ గేమ్ ఆడుకుంటారు కదా, అలా చేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేశారంటే అది ముందుకు వస్తుంది. ఇప్పుడు నేను లెఫ్ట్ ప్రెస్ చేస్తాను. ఓకే, మళ్ళీ స్ట్రైట్ ప్రెస్ చేస్తున్నా, మళ్ళీ కొంచెం లెఫ్ట్ ప్రెస్ చేస్తున్నా. మీరు బేసిక్ ఎటు ప్రెస్ చేస్తే అటు క్లీన్ చేయడానికి వెళ్ళిపోతుంది అది. సో క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేశారనుకోండి, అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు అది వెళ్ళి దాని మదర్షిప్ దగ్గరికి వెళ్ళి పెయిర్ అయిపోతుంది. ఎత్తుక్కుంటుంది అది.
సో ఇలా కనెక్ట్ అయిపోతుంది అనమాట. మీకు ఇంకొకటి ఏంటంటే దీంతో అడ్వాంటేజ్, మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, మీరు యాప్లో కూడా ఇదంతా సెట్ చేసుకోవచ్చు. సో యాప్ పేరు iLife. సో ఇక్కడ చూసినట్టయితే ఇది iLife యాప్. దీన్ని ఓపెన్ చేశారంటే మీకు లాగిన్ అడుగుతుంది. లాగిన్ చేస్తున్నా. లాగిన్ చేసిన తర్వాత ఇలా పేర్ అవుతుంది. దీన్ని క్లిక్ చేశారంటే మీకు దాని కరెంట్ స్టేటస్ చూపిస్తుంది. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ అని ప్రెస్ చేశారంటే అది క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాజ్ చేసేసాను. ఇప్పుడు హోమ్ ప్రెస్ చేస్తున్నా, అది మళ్ళీ వెళ్ళి కనెక్ట్ అయిపోతుంది. అండ్ మీరు ఈ వాక్యూమ్ క్లీనర్ ఇంకా మీరు సేమ్ నెట్వర్క్లో ఉండాలి అనే రిక్వైర్మెంట్ లేదు. వేరే వేరే నెట్వర్క్స్లో కూడా ఉండొచ్చు. యాజ్ లాంగ్ యాజ్ మీరు యాప్లో లాగిన్ అయ్యి ఉండాలి. అండ్ ఈ వాక్యూమ్ క్లీనర్ వైఫైకి కనెక్ట్ అయ్యి ఉండాలి. అండ్ ఈ వాక్యూమ్ క్లీనర్ 2.4 GHz నెట్వర్క్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 5 GHz నెట్వర్క్ సపోర్ట్ చేయదు. దీంట్లో ఉన్న కొన్ని ఫీచర్స్ ఏంటి అంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక స్పాట్లో మీకు చాలా డస్ట్ ఉంది అంటే, సో ఏదన్నా ఒకటే స్పాట్లో చాలా డస్ట్ ఉంది అంటే మీరు ఆ ఒక్క స్పాట్ దగ్గరికి దీన్ని పుల్ తీసుకొని వెళ్ళి అక్కడ మీరు స్పాట్ క్లీనింగ్ ఆన్ చేసుకోవచ్చు. సో అక్కడే రౌండ్గా తిరుగుతూ క్లీన్ చేస్తుంది. లేదు మీకు రౌండ్గా అలా తిరుగుతూ క్లీన్ చేయొద్దు, మీకు ఇలా సెక్షన్ లాగా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. కార్నర్స్ చాలా నీట్గా క్లీన్ చేస్తుంది. బెడ్ కింద కానివ్వండి, లేదా సోఫా కింద, లేదా టీపాయ్ కింద, ఇలా దివాన్ ఇంట్లో ఉంటాయి కదా, సో అట్లాంటి ప్లేసెస్లో కూడా ఇది చాలా బాగా క్లీన్ చేస్తుంది అనమాట. సో ఈరోజు రాత్రి మళ్ళీ ఆన్ చేసి పెట్టేస్తాము, ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఛార్జింగ్ ఫుల్గానే ఉంది. నేను జస్ట్ డస్ట్ క్లీన్ చేయడానికి ఓపెన్ చేశాను దాన్ని. సో ఇంకా దాన్ని మళ్ళీ ఒక 2-3 days వరకు మళ్ళీ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఈరోజు ఇంతే.